మాస్ మహారాజా రవితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో. కానీ రవితేజ కెరీర్లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ వీడియోలో రవితేజ కెరీర్ మొదటి సినిమాల నుంచి లేటెస్ట్ సినిమాల వరకు బాక్సాఫీస్ లెక్కలతో చూద్దాం. రవితేజ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రారంభ దశలో ఈడియట్ సినిమా ఆయన కెరీర్ను ఒక్కసారిగా మార్చేసింది. 2002లో వచ్చిన ఈ సినిమా 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే 15 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి మంచి హిట్గా నిలిచింది మన రవణకి. ఆ తర్వాత వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, భద్ర లాంటి మంచి సినిమాలతో తన మాస్ ఇమేజ్ను మరింత పెంచుకున్నాడు మన రవితేజ. 2006లో వచ్చిన విక్రమార్కుడు రవితేజ కెరీర్లో ఒక పెద్ద మైలురాయి. సుమారు 11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 37.8 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన దుబాయ్ సీను, కృష్ణ, కిక్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నారు మన రవణ. ముఖ్యంగా 2009లో వచ్చిన కిక్ సినిమా రవితేజ కెరీర్లో మరో బిగ్ హిట్ అని చెప్పొచ్చు. సుమారు 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 36 కోట్లు వసూలు సాధించి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది మన రవణ కెరీర్లో. ఆ తర్వాత డాన్ సీను, మిరపకాయ్, బలుపు, పవర్ ఇలా వరుసగా రవితేజ అన్న మాస్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ను అలరించాడు. 2015లో వచ్చిన బెంగాల్ టైగర్, ఆ తర్వాత రాజా ది గ్రేట్ కూడా మన రవణ కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ సినిమాలుగా ఉన్నాయి. అంటే ఒకప్పుడు రవితేజ సినిమా అంటే కనీసం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే స్థాయిలో ఆయనకు ఒక మార్కెట్ ఉంది. దాని తర్వాత కొంత గ్యాప్తో వచ్చిన క్రాక్ సినిమా రవితేజ కెరీర్ను మళ్ళీ మలుపు తిప్పింది. మళ్ళీ రవితేజ అన్న కెరీర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. 15 నుంచి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 60+ క్రోర్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది మన రవణ కెరీర్లో. 2022 నుంచి పరిస్థితి కొంచెం మారింది. కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. అదే సమయంలో ధమాకా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. 40 కోట్ల బడ్జెట్తో సినిమా తీశారు. దాదాపు ఈ సినిమాకి 110 కోట్లు వచ్చి మళ్ళీ రవితేజ అన్న కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ధమాకా తర్వాత 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య రవితేజ కెరీర్లో మళ్ళీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు ఈ సినిమా 232 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది రవణ కెరీర్లో. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ అన్ని సినిమాలలో ఈగల్ మూవీ కొంచెం బెటర్, నాకు నచ్చుతుంది. మొత్తంగా చూస్తే రవితేజ కెరీర్లో ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, కిక్, మిరపకాయ్, బలుపు, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఆయన స్టార్డమ్ని నిలబెట్టాయి. అయితే ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్స్ రావడంతో మన రవణ ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంలో వచ్చింది ఇరుముడి. ఇరుముడి మూవీ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. బుకింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ బుకింగ్స్ ఏంటండి సామి, ఒక టైర్ 1 హీరోకి వస్తాయి. సో ఇది మన రవణ కెరీర్ జర్నీ. ఖచ్చితంగా ఇరుముడి మూవీ 200 క్రోర్స్ కొడుతుందని నేను గ్యారంటీ. సో రవితేజ కెరీర్లో మీకు ఇష్టమైన సినిమా ఏది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హీరోల హిట్స్ అండ్ ఫ్లాప్స్ రిపోర్ట్స్ కోసం మీ సినిమా రాజాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై మాస్ మహారాజా.